TP9 టైమ్ న్యూస్ ప్రజాహితం ప్రగతిశీలం. హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు మద్దతుగా అలాగే కేంద్రంలో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఉండాలని నేడు వర్ణి మండలంలో బీజేపీ సీనియర్ నాయకులు పశురైతు రాష్ట్ర నాయకులు కోటపాటి నరసింహనాయుడు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఇందల్వాయి కిషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ తరఫున జహీరాబాద్ పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ గారికి మద్దతుగా కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావడం కోసం మరి ఈరోజు వర్ణి పట్టణంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ ఎన్నికలు ఏదైతే ఉందో ఇది కేవలము దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు మరి ఏదైతే వారి సుపరిపాలనను దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూసి మరొకసారి మోడీ గారి చేతుల్లో ఈ దేశ భవిష్యత్తును పెట్టాలని ఒక స్థిర నిశ్చయంతో ఈరోజు దేశ ప్రజలు ఉన్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో కూడా మరి గతంలో ఏ పార్టీకి ఓటేసినప్పటికీ కూడా ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఓటేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది మరి గతంలో తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో లేకుంటే కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి అనేక మంది ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఇక్కడ స్థిరపడ్డటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఈసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అన్ని పార్టీలను చూశారు. బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి. ఈసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనుకూల వాతావరణాన్ని ఇక్కడ కూడా మరి మోడీ గారిని బలపరుస్తూ మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ముఖ్యంగా ఇక్కడ గత అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం అభిమానులు మరి ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మద్దతు ఇచ్చారు కాబట్టి ఈసారి అటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము బీజేపీ జనసేన కలిసి ఈరోజు అక్కడ జగన్ యొక్క అరాచక పాలనను మరి వ్యతిరేకిస్తూ పోటీ చేస్తున్నాయి. ఈ మధ్య చూసాం మనం కేసీఆర్ గారు మళ్లీ జగన్ గెలవాలని కోరుకుంటున్నాడు. బహిరంగంగా ప్రకటన కూడా చేసింది కాబట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను ఆయన దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్న వాళ్ళు దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. మరి కేసీఆర్ గతంలో సమర్థించిన వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈసారి మరి మోడీ గారిని మనం నిలబడదాం, మోడీ గారిని గెలిపిద్దాం, ఒక మంచి పరిపాలనను ఈ దేశంలో స్వాగతిద్దాం. నేను పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రాంత ప్రజల ఓట్లతోటే మీరు అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి మీరు నిజంగా కూడా తెలుగుదేశానికి రుణపడి ఉంటే చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ సీఎం కాకుండా అడ్డుకుంటున్నటువంటి జగన్ను కేసీఆర్ను వ్యతిరేకించండి. మీకు అనేక సార్లు వీళ్ళు మీ వెనుక ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా మీలాంటి సీనియర్ నాయకుడి మరి సూచనలు కూడా స్వీకరించకుండా బలవంతంగా ఎక్కడి నుంచో ఒక అభ్యర్థి తెచ్చి పెట్టాడు బీఆర్ఎస్ లో. కాబట్టి మీరు కేసీఆర్ గారు మీ మాట వినలేదు కాబట్టి దయచేసి మీరు ఈ ఎన్నికల్లో సహకరించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పశురైతు రాష్ట్ర నాయకులు కోటపాటి నరసింహనాయుడు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఇందల్వాయి కిషన్ లతో పాటు వర్ణి మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.